చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా, తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరీ చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా పొటాటోని బాయిల్ చేసుకోవాలి. తరువాత పొటాటోపై ఉన్న తొక్కును తీసేసి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి చాలా సాఫ్ట్‌గా ఉన్న అన్నం, స్మాష్ చేసిన పొటాటో, కస్తూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్ వేసి ఎక్కడ ఉండలు లేకోకుండా పిండిని బాగా ప్రాపర్‌గా అయితే కలుపుకోవాలి. ముందుగానే పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడవ్వగానే ఇందులోకి బాల్స్‌ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిరిగేస్తూ ఉండాలి. వన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసుకోండి. ఈ విధంగా రిమైనింగ్ బాల్స్‌ని కూడా మీరు ఫ్రై చేసుకోండి. ఎప్పుడు బజ్జీలు, పకోడీలే కాకోకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.